అంటే అప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నారండి, రాశి అంటే యూఆర్ ఇందాక మీరు అన్నట్టుగా యూఆర్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ అస్, ఇటు మీడియాకి కానీ లేకపోతే ఇండస్ట్రీకి కానీ, బికాజ్ మీరు చేసిన క్యారెక్టర్లు కానీ లేకపోతే మీరు చేసిన సినిమాలు అయితే మీరు మెయింటైన్ చేసిన డిగ్నిటీ ఏదైతే ఉందో దానివల్ల యూఆర్ లవ్డ్ బై ఎవ్రీబడి. అందరూ అనుకున్నారు ఏంటి రాశి ఇలాంటి పిచ్చి పని చేసింది, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం ఏంటి ఈ టైంలో. వాట్ ఫోర్స్డ్ యూ అండి, మీరు ఎందుకు అంత హేస్టీ డెసిషన్ అది? లేదు నేను అప్పటికే ఒక 1 year నుంచి నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఐఎమ్ 22 years old. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. మంత్స్ పక్కన పెడితే ఒక 2 to 3 years నుంచి చేస్తున్నాను అనుకుందాం. సో 3 years నుంచి మీరు 22 years వరకు ఏంటి స్పాన్ ఎంత ఉందో? 18 years. అంటే తక్కువ స్పాన్ అండి అది. ఇంకెంతకాలం చేస్తాం పెళ్లి చేసుకోవద్దాం మేము ఇంట్లో. అప్పటికే నేను మా అన్నయ్య తెలియకుండా మా అమ్మకి చెప్పుకున్న అలాగే చూస్తుంది అమ్మ. సంబంధాలు చూస్తున్నారు? అవునండి చూస్తున్నారు. 3-4 సంబంధాలు వచ్చినాయి. ఆబ్వియస్లీ అప్పటికి అన్నయ్యకి తెలియదు, ఏంటంటే అన్నయ్య ఈజ్ ఇన్ టు అప్పుడే తన ఏంటంటే ఒక బిజినెస్ స్టార్టింగ్ దాంట్లో బిజీగా ఉండే. ఇది చెప్తే డిస్టర్బ్ అవుతాడని చెప్పి అమ్మకి చెప్పారు. అమ్మ ఐ థింక్ ఐ వాంట్ గెట్ మ్యారీ, సో కొన్ని రోజులు ఐ వాంట్ టు టేక్ అ బ్రేక్ అని చెప్తే షీ సెడ్ ఓకే ఫైన్. ఏంటంటే షీ న్యూ దట్ చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి వచ్చి ఒక సక్సెస్ చూసి దట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ అ గ్యాప్ అని చెప్తే అమ్మ చూస్తున్నారు. ఈలోపు అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ డిడ్ దిస్ ఒక పెళ్ళ ముద్దు 2వ పెళ్ళ ముద్దు సినిమా చేయటం, మా ఆయనతో నాకు పరిచయం అవ్వటం. అటు చూస్తున్నా కానీ తనని ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడం, డిసైడ్ అవ్వడం అన్నీ ఒక 1.5 monthలో అయిపోయింది అంతే. జస్ట్ 1.5 monthలో మా మ్యారేజ్ అయిపోయింది. సో మార్చిలో నేను జనవరిలో ఇక్కడ షిఫ్ట్ అయ్యాను సంక్రాంతి తర్వాత 2004లో. మా మ్యారేజ్ April 23rd జరిగింది. ఓకే. జస్ట్ మా అమ్మమ్మ వచ్చి ఉండే అప్పుడు. ఒక ఇంటి దాన్ని అయ్యో వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళది, ఒక ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయో పెళ్లి కూడా అయిపోయింది అనుకో నా పని అయిపోద్ది, అక్షంతలు వేసేస్తా అని దే వాజ్ జస్ట్ మహాతల్లి ఏం నడుతుంది. అదే నాకు గురుప్రవేశం అయిన అదే ఇంట్లోనే మా మ్యారేజ్ కూడా అయిపోయింది. ఏప్రిల్లో మ్యారేజ్ అయింది. గ్రేట్. కానీ హీరోయిన్లు ఇళ్లలో ఎందుకంటే మీరే కదా బ్రెడ్ విన్నర్స్. అవునవును. ఒక రకంగా అవును, ఎవరికి ఎన్నున్నా బట్ మీరు బాగా అంటే ధనం పెట్టాలి అంటారు చూడు, అట్లాగా మిమ్మల్ని మ్యారేజ్కి ఓకే చేయడం అన్నది ఫ్యామిలీస్ లో అంత సులభంగా నిర్ణయం కాదు. అవ్వలేదు. జస్ట్ కొన్ని జరిగినాయి ఇన్సిడెంట్స్. ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటి ఎందుకు ఇప్పుడే ఎందుకు జస్ట్ 22 years నా 22 అనేది, సో అట్లీస్ట్ ఒక 24-25 చేసుకోవచ్చు కదా. అంటే నో, ఐ జస్ట్ మేడప్ మై మైండ్. నాకు ఫస్ట్ నుంచి ఒక ఇది ఉంది, నాకు ఇది కావాలి అంటే ఇంక నేను డిసైడ్ అయిపోతే నాకు అది కావాల్సిందే. ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ నాకు అది కావాలి, దట్స్ ఇట్. అది క్వశ్చన్ మార్క్లో తీసుకుందామా, నచ్చింది తీసుకోనా అని అంటే కనుక దాన్ని వదిలేసుకుంటా దొరకకపోతే. కానీ నాకు అది చెయ్యాలి నేను డిసైడ్ అయిపోయానంటే జరిగిపోవాలి. దేనికి పెళ్లికి డిసైడ్ అయిపోయారా, ఇతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయారా? పెళ్లికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయా. 1 year నుంచి ఐ మేడప్ మై మైండ్ ఐ వాంట్ టు గెట్ మ్యారీ. బట్ వెన్ ఐ ఎంటర్ ఇన్ టు హిస్ లైఫ్, నివాస్ మా ఆయన లైఫ్లోకి ఎంటర్ అయ్యి చేసుకుంటాను అని నేను చెప్పిన తర్వాత వెన్ వీ బోత్ డిసైడెడ్ దట్ వీ వాంట్ టు గెట్ ఇన్ టు వన్ సపరేట్ లైఫ్, మ్యారేజ్ లైఫ్కి ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు మేడప్పే కదా అది కూడా. అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టు వర్డ్ మాట తప్పడం నాకు చాలా నచ్చదు. నాకు మాటిస్తే తిరగలేదు, అలా ఉంటే బాగుంటుందని నా ఫీల్. బాగుంటుంది 100%. ఎందుకంటే ఏదన్నా తప్పక ఏదన్నా ఆబ్వియస్లీ కొన్ని మనం తప్పాల్సి వచ్చింది, తప్పుతాం కొన్ని సిచ్యువేషన్స్, బట్ ఇట్ ఈస్ ఆల్ ఆర్ ఫేట్. బట్ తెలిసి నేను అడిగిన ఒక వ్యక్తిని, ఆబ్వియస్లీ ఆయన వచ్చి ఎవరు మీరే అడిగారా? నేనే అడిగాను. సో ఒక అసోసియేట్ ఏ ధైర్యం చేసి వచ్చి పెళ్లి చేసుకుంటారా మేడం అని అడుగుతారా? మీరు చెప్పండి, మీరు సీనియరే కదా, అడుగుతారా? నేను అడిగిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత చేసుకుందామని డిసైడ్ అయిన తర్వాత ఇంట్లో చెప్పాను. ఇంట్లో అడిగి నేను డిసైడ్ చేయాల, డిసైడ్ అయ్యి ఇంట్లో చెప్పాను. సో అది ఒక 1 month మాకు ఒప్పేసుకున్నారు. అమ్మ ఒప్పేసుకుంది. బికాస్ షీ న్యూ దట్ వాట్ ఐఎమ్. లేదు, షీ మేడప్ హర్ మైండ్. కొన్ని విషయాలు అన్నీ కాదు, కొన్ని విషయాలు కొంచెం మొండిగా ఉంటాను. సో లెటర్ షీ టుక్ అ డెసిషన్. కానీ ఇంట్లో అడగలేదండి మిమ్మల్ని, నువ్వు ఇంత పెద్ద హీరోయిన్, ఇంత పెద్ద సినిమాలు చేసావు, అతనికి ఏం ఇమేజ్ ఉంది, జస్ట్ ఒక అసోసియేట్ ఎడిటర్ డైరెక్టర్ ఏముందని అని? మన ఇళ్లలో సినిమా డైలాగులు కూడా ఉంటాయి కదా, అప్పటికప్పుడు మీకు అదే ఏంటది స్క్రిప్ట్ లేని డైలాగులు. మనకి స్క్రిప్ట్ ఉంటుంది, రాసుకుని మాట్లాడతాం. అప్పుడు స్క్రిప్ట్ కూడా అవసరం లేదండి, ఆన్ ద స్పాట్ వచ్చేస్తుంటాయి డైలాగులు.
చెప్పలేదా డైలాగ్లు ఎవరు ఇంట్లో? మా ఇంట్లో చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఆబ్వియస్లీ బికాజ్ వాళ్ళకి ఏంటంటే ఒక షాకింగ్ న్యూసే ఉంటది కదా. మరి రాసి హీరోయిన్ కోడలు అయిపోతున్నదంటే మరి మావయ్య గారు దేర్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా. ఈయన ఒక్కరు ఇటు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక్కడ క్రేజీ ఈయనకి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి, సినిమాకి రావాలి అనేది. వాళ్ళందరూ వెల్ సెటిల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి అక్కడ. సో ఇలా ఇంట్లో అడిగారు. ఆబ్వియస్లీ అడిగినప్పుడు నేను అన్నాను, నేను అంతేం ఆలోచించలేదు. ఇప్పుడు నేను పెద్ద సినిమాలు సక్సెస్ అయ్యాను కాబట్టి నేను రాసిన్ అయ్యాను. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఇంట్రోలో ఒక మాట అన్నారు, అందరు చైల్డ్ టెస్ట్లు సక్సెస్ అవ్వలేదు, కొంతమంది గాయబ్ అయిపోయారు. అలాగ అయిపోయి ఉంటే ఇప్పుడు సక్సెస్ అయ్యావు కాబట్టి ఎస్ నాకు ఒక ఇమేజ్ పర్సన్ కావాలని ఆలోచిస్తున్నావు. సక్సెస్ అవ్వపోయి ఉంటే అంటే ఈయన మనిషి కదా, అప్పుడు ఈయన అసోసియేట్ అనేది మాత్రం ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోకూడదా? తప్పేంటి? ఇవాళ అసోసియేట్సే కదండి రేపు డైరెక్టర్ అయ్యేది. ఎగ్జాక్ట్లీ. ఆబ్వియస్లీ నేను చూస్తున్నాను చాలా మందిని. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ నా సినిమాలో అసోసియేట్ గా చేసిన వాళ్ళే. ఎవరెవరు చెప్పండి? చాలా మంది ఉన్నారు, నేను చెప్పను. అదేంటి అది శాంతి ఏదో చెప్పినట్టు వాళ్ళు అసోసియేట్ పెద్ద డైరెక్టర్ లేడు కదా, ఫ్లాప్ డైరెక్టర్ అయితే బాధపడాలి. ఆబ్వియస్లీ అందరూ కొంచెం డిస్కరేజ్ గా మాట్లాడినా ఇద్దరు మాత్రం నాకు కరెక్ట్ గా నా గురించి బాబురావు గారికి చెప్పారంట. ఆబ్వియస్లీ మీరు అడిగినట్టు ఏంటి అసోసియేట్ చేసుకోవడం ఎందుకు, మామూలుగా తనకి ఎంతమంది అంటే ఇలాగే అంటున్నారు సార్ అందరూ. బాబురావు గారు వెళ్ళి కోటరామకృష్ణ అంకుల్ తోటి అంటే ఆయన హీ న్యూ మీ చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు ఇంట్లో పెరిగిన పిల్లలాంటి దాన్ని. తప్పేంటి బాబురావు, ఇప్పుడు నేను దాసరి సార్ దగ్గర నేనే అసోసియేట్ని, నేను ఇప్పుడు డైరెక్టర్ని అయ్యాను, పెద్ద సినిమాలు చేశాను. ఏమో రేపొద్దున నా అబ్బాయి నాకంటే పెద్ద డైరెక్టర్ అవుతాడేమో, అప్పుడు మీలాంటి వాళ్ళందరూ నోరు మూసుకోవాలి. ఓకేనా? దిస్ ఇస్ వాట్ హీ సెడ్. అండ్ ఆల్సో ముత్యా సుబ్బయ్య అంకుల్ ఆయన కూడా అదే చెప్పారు. సో నాకు ఆయనలో డైరెక్టర్ కనిపించారా, ఆయన రేపొద్దున పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిపోతాడని ఒక ఏంటంటే ఒక ప్రణాళికలు వేసుకున్నంత పెళ్లి చేసుకోలేదు. నాకు పెళ్లి చేసుకుంటారని అనిపించింది. ఐ బిలీవ్ దట్ హీఈస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ బై గాడ్స్ గ్రేస్. టచ్ 21 years నుంచి నేను ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. చాలా సంతోషం, వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా మంది హీరోయిన్స్ మీరు ఆ పాయింట్కి అనుకోకుండానే డ్రైవ్ అయ్యారు. నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. చాలామంది హీరోయిన్స్ ఇవతల మ్యారీడ్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయలేక అయితే ప్రొఫెషనల్లో ఫెయిల్ అవుతారు, మ్యారేజ్ చేసుకుని అదృశ్యం అయిపోతారు, లేదా పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది, విడాకుల వరకు వెళ్ళిపోతారు. అండ్ టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్. లైక్ ఇప్పుడు మన సీత గారు మీ ముందు అటువంటి క్యారెక్టర్లు చేసేవారు. ఆవిడ సీత ఆవిడ అన్ని సంసారపక్షమైన క్యారెక్టర్లు, ఆ పేరుకు తగ్గట్టుగా. కానీ ఆవిడ లైఫ్ కూడా అట్లానే. సో మీరు హౌ కుడ్ యూ బ్యాలెన్స్ దిస్ టూ అండి? యువతల ఎలా ఉంటుందంటే మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరంతా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మా ఆయన మిమ్మల్ని కలిసే వెళ్ళారు బయటికి. మీరు ఆయన వచ్చే ముందు వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఉండొచ్చు, చెప్పలేము. సరే వచ్చిన తర్వాత ఓకేనండి బాగా వచ్చిందా ఇంటర్వ్యూ అదేది మాట్లాడుకుంటారు, మీరు వెళ్ళిపోతారు కదా, తిని వెళ్ళిపోద్ది. ఉండేది నేను, నా మేడ్, నా కూతురు ఇప్పుడు వస్తుంది ఒక 1/2 hourలో. నేను మా ఆయన ఇదే ఈ ఇంటర్వ్యూ గురించి ఒక క్వశ్చన్ మాట్లాడుకోండి మీ ఇద్దరు. ఆయన షూట్ చేసి ఇంటికి వచ్చారంటే అక్కడ బయట వదిలేయాలి అంతే. లోపలికి వచ్చినప్పుడు విజ్జి, రిధిమా, నివాస్ ఇది వరకే మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి ఎక్కువ కొంచెం బాగా ఏదన్నా కొంచెం డిస్టర్బ్ అయినా, నేను ఎక్కువ కొంచెం హెవీ ఫీల్ అయినా, అప్పుడు ఏదన్నా ఒక టైంలో ప్రైవేట్ టైంలో మీ ఇద్దరు కొంచెంసేపు ఒక 1/2 hour డిస్కస్ చేస్తాం అబౌట్ దట్ వాట్ ఐ వెంట్ త్రూ, ఇవాళ షూటింగ్లో ఇలా అయిందిరా, నాకు ఎందుకు నీకు ఇలా ఇది మాట్లాడుకుంటాం మేము. నాట్ ఎవ్రీడే, డెఫినెట్లీ నాట్ ఎవ్రీడే. రేపు ప్రోగ్రామ్ ఏంటమ్మా అంటే రేపు సోమవారం కదరా గుడికి వెళ్తావు నువ్వు అంటే వెళ్తానంటే నువ్వు వస్తావని అడిగా, నేను వస్తాను. ఇవాళ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వస్తూ ఇంకో పని చేసుకున్నా, మీకు కాల్ చేసినప్పుడు నేను బయట ఉన్నా. అలాగా ఇక్కడ వరకే ఉంటుంది అంతే. ఇంట్లో ఇవాళ ఏం లేవు. ఒక నార్మల్ ఒక హౌస్ వైఫ్ ఒక హస్బెండ్ ఏం స్పెండ్ చేస్తారో అదే ఉంటుంది ఇంట్లో. సినిమాటిక్ అట్మాస్ఫియర్ హడావిడి. మీరు వచ్చిన వెంటనే ఆయనకి సపరేట్గా ఒకసారి ఆయన సినిమా లంక అని ఒక సినిమా చేశాను నేను. సెట్లో అనుకోకుండా చేశా, ఇంకెవరు అందరూ కూడా ఆ టీం అంతా నేనే చేయాలి అని కూర్చుంటే చేశా ఆ సినిమా. పాపకి జస్ట్ 1.5 years ఉంటుంది అప్పుడు. నాకు ఇంట్లో ఆయన్ని సీను ఏరా అని పిలవడమే అలవాటు మామూలుగా. సెట్కి వెళ్ళాము. సెట్కి వెళ్ళిన తర్వాత అప్పటికీ చాలా కంట్రోల్ చేసుకుంటూ ఆయన ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఆయన అందరూ దీంట్లోనూ ఈజ్ ద టాప్ కెప్టెన్. మనం చాలా ఇదిగా ఉండాలని చాలా సేపు స్టాఫ్తో వెళ్ళి ఇప్పుడు అమ్మాయి ఉందనుకో, దేవి కొంచెం సార్ని రమ్మనవా, అసిస్టెంట్ రే రమ్మనవా, ఇలా అయిపోతుంది. నాకు అనుకోకుండా ఇంట్లోంచి ఫోన్ వచ్చింది. పాప జస్ట్ అప్పుడు నడుస్తూ వెనక్కి పడ్డది, ఇలా జస్ట్ కొంచెం ముందుకు పడ్డదని నా మేడ్ ఫోన్ చేసింది. కంగారు పడకండి అమ్మ, జస్ట్ పడ్డది, ఏం ఏడవట్లేదు, బాగానే ఉంది అంటే. ఈ మాట ఆయన డైరెక్టర్ అదంతా పక్కన పెట్టండి, ఫస్ట్ మా ఆయనకి నేను చెప్పాలి. అక్కడ ఆయన వచ్చేసాడు డైరెక్టర్ గారు, ఆయన చెప్పాలి. పాప అంత దూరంలో నుంచి ఆయన ఏదో షార్ట్ డివిజన్ చెప్పుకుంటున్నాడు కెమెరామెన్తో. కెమెరామెన్ కో డైరెక్టర్ ఈయన నెక్స్ట్ షార్ట్కి డిస్కస్ చేస్తారు కదా. నేను చాలా ఓపిక్గా సీను ఇక్కడి నుంచి సీను అంటే తిరగట్లేదు.
వెనక్కి. చాలా మంది సెట్ లో సీనులు ఉంటారు మామూలుగానే జనరల్ గా, తెలుసా మీరు టైటిల్స్ చూస్తే ఎవరో కలిపిన 2-3 పేర్లు ఉంటాయి. సీను, రాజు ఇవన్నీ రెగ్యులర్ పేర్లు. సీను చెప్పాలి ఇప్పుడు అర్జెంట్ గా, రే అన్నాను. ఇక ఏంటమ్మా ఏంటి అన్నారు, రా అన్నారు. వచ్చిందంటే ఇలాగంటే అవునా అంత ఓకేనా మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పక్కకు పిలిచాను నన్ను. పక్కకు పిలిచి, మేడం మాకు ఆయన కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఈ సెట్కి, ఆయన మా గురువు, మా దైవం, మీరు ఒరే అని పిలిచారు. ఎవరంటే మీకు గురువు దైవం, ఆయనకు మా ఆయన పడిపోయింది నా కూతురు, ఎవరికి చెప్పాలి అంటే సారీ మేడం మీతో మేము మాట్లాడలేదు పక్కకు పోయారు. సో అట్లా ఆర్టిఫిషియాలిటీ ఎట్లా వస్తుంది? ఇప్పుడు నేను సడన్గా ఇంట్లోంచి నేను ఇద్దరం ఒకేసారి షూటింగ్కి వెళ్తున్నాము, వెళ్ళినప్పుడు ఆయన సెట్లో డైరెక్టర్గా ఆయనకుండే రెస్పెక్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఆల్సో హ్యావ్ అ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్ యాజ్ అ డైరెక్టర్. అఫ్ కోర్స్ ఎస్, హీ ఆల్సో హ్యాస్ అ వెరీ బిగ్ రెస్పెక్ట్ ఆన్ మీ. బట్ పర్సనల్గా వచ్చేసరికి అక్కడ కూడా సడన్గా డైరెక్టర్ గారు, నివాస్ గారు ఎందుకంటే యాక్టింగ్ నాకు రాదు, నాకు కెమెరా ముందు పెడితే తప్ప యాక్టింగ్ రాదు, ఇంటర్వ్యూస్లో కూడా నాకు యాక్టింగ్ రాదు. అదే ఇప్పుడు చక్కగా ఏదో ఇంట్లో కూర్చుని ఇంటర్వ్యూస్ లో కూడా యాక్టింగ్ రాదు, సెట్కి వెళ్తే వస్తుంది. చెప్తున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటేనండి అని ఒక బిల్డప్ అలా లేదు, మామూలుగా గల్లిబుల్గా ఒక హౌస్ వైఫ్ ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతున్నారు మీరంతే. దట్స్ వెరీ నైస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.